అందరికీ నమస్కారం. ముందుగా ఈ ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంటే సుదీర్ఘమైన 30 సంవత్సరాల అలుపెరగని పోరాట యోధుడు, ఈ ఉద్యమానికి ఎక్కడ కూడా బెదరకుండా 30 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిపించిన శ్రీ మందకృష్ణ మాదిగ గారు, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత మటుకు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఎక్కడ జరగలేదు. అలాంటి పోరాటాన్ని నిర్మించుకొని ఎన్నో ఒడిదుడుకులను తోచుకుంటూ ముందరికెళ్ళిన కృష్ణన్న, ఆ కృష్ణన్న సారథ్యంలో మీరందరూ కూడా ఒక ఎండ్ స్టేజ్కి వచ్చిండ్రు. కానీ ఈ ఎండ్ స్టేజ్ను కూడా ఈజీగా తీసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే మన పందాన్ని నెరవేర్చుకోవడం కోసం ఏదైతే ఇంత సుదీర్ఘకాలం పోరాటం చేసిండో అన్నాల వెంబడి ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని మద్దతు పలికిండ్రు అండ్ అన్ని పార్టీలను ఏకం చేసిండు. అలాంటి గొప్ప నాయకుడు మన కృష్ణన్న. కాబట్టి ఈ పోరాటాన్ని ఎండ్ దశకు వచ్చింది. దాన్ని మీ అందరి యొక్క సహసహకారాలు వారికి చాలా అవసరము. ఈ స్టేజ్లో మనము ఎక్కడ కూడా వెనుకడుగు అనేది వేయొద్దని నేను కోరుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అతి త్వరలోనే చేయాలా. ఒకవేళ చేయకుంటే లాస్ అయ్యేది మనమే. కాబట్టి అది గుర్తించుకొని మీ యొక్క సహసహకారాలను వారికి అందించాలని, ముఖ్యంగా నేను అన్నను చేసిపోదామని అనుకొని వచ్చినాను. కానీ స్టేజ్ మీదకి పిలిచినందుకు నేను ప్రత్యేకంగా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా శరత్ భయ్య, మా ఎల్లన్న, పృథ్వీ గారు అందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా ఒకరికొకరం సహాయ సహకారాలు అందిస్తూ ముందరికెళ్ళినాము. కాబట్టి తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ మోరల్ సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే చాలామంది ఉన్నారు సభలో మాట్లాడడానికి. కోతి విజయ్, రవి వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు జానకి రెడ్డి అన్న, ఒక్క నిమిషం అన్న. అందరికీ ఆకలి అవుతుంది. మన అందరికీ లంచ్ ఉన్నది మిత్రులారా, ఎవరు బాధపడద్దు. ఇంతకుముందు ఎల్లైనా చెప్పినట్టు మన అందరికీ లంచ్ ఉన్నది. ఇది న్యాయమైన పోరాటం. సభాధ్యక్షులు డాక్టర్ నల్గంటి శరత్ శమార్ గారు మరియు అదేవిధంగా డాక్టర్ దరువు ఎల్లన్న గారు, వీళ్ళిద్దరు విద్యార్థుల సమన్వయకర్తలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలతో ఈరోజు వేల గొంతులు లక్ష డప్పులు అనేటువంటి మాదిగలకు మానవ జాతి ఏర్పడిన దగ్గర నుంచి జరుగుతున్న అన్యాయాల మీద, ఈరోజు అమెరికాను తీసుకుంటే నీగ్రోల జాతికి జరుగుతున్న అన్యాయాల మీద గొంతెత్తినటువంటి మహానాయకుడు మార్టిన్ లూథర్ కింగ్. అదేవిధంగా మాకు స్వేచ్ఛనైనా ఇవ్వండి లేదా చావనివ్వండి అని హెన్రీ మెయిన్ అక్కడ నల్ల జాతి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి శ్వేత జాతి దురహంకారాన్ని ఖండిస్తూ పోరాటం చేస్తూ వస్తున్న వైనాన్ని ఈ ప్రపంచం గమనిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఈదుమూడి అనే ఒక చిన్న గ్రామంలో 1994 సంవత్సరంలో మొదలైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగన్న మరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 85% నల్ల జాతీయుల మీద 15% ఉన్న శ్వేత జాతీయులు తెల్లవారి దురహంకారాన్ని ఎండగట్టి 27 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించి అనేక మానవీయ చర్యలు కావది అమానవీయ చర్యలతో కునాకురుల్లిపోతున్న ఆ దక్షిణాఫ్రికాకు స్కూళ్ళు వేరే,
కాలేజీలు వేరే, యూనివర్సిటీలు వేరే, హాస్పిటల్ వేరే, నల్ల జాతీయులు ప్రయాణించే బస్సులు వేరే, తెల్ల జాతీయులు 15% ఉన్న వాళ్ళు ప్రయాణించే బస్సులు వేరే. ఇలాంటి దుర్మార్గపు అమానవీయ చర్యలను ఖండిస్తూ నెల్సన్ మండేలా ఏ విధంగా ఉద్యమాన్ని తీసుకొచ్చి దక్షిణాఫ్రికా స్వాతంత్రాన్ని తెచ్చిండో ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అలాంటి మరి మాదిగ జాతి, నల్ల జాతి సూర్యుడు ఈరోజు మన మందకృష్ణ మాదిగన్న. కానీ యువకులైన మనం అనుకున్నాం 30 సంవత్సరాలు నిరంతరం శ్రమిస్తూ ఉద్యమ పోరాటంలో ఉద్యమ ప్రజ్వరిల్తున్న ఈ యొక్క తరుణంలో ఎంతో మంది అమరులైన వాళ్ళను గుర్తు చేస్తూ ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ సాక్షిగా నిజాం కాలేజ్ ముందు, ఎల్బీ స్టేడియం ముందు జరుగుతున్న పోరాటంలో నేనున్నా. అక్కడ మాట్లాడుతుంటే తూర్పుగోదావరి జిల్లాలో మరి ఏ విధంగా మన మాదిగ బిడ్డలను మాల బిడ్డలు వెంటాడి చంపిరో ఆ విషయాన్ని కళ్ళగట్టినట్టు మందకృష్ణన్న చెప్తుంటే నేను ప్రత్యక్ష సాక్షినారా. ఏం చేస్తున్నాం మనం? బావులు తవ్వే కాడ మనం, కట్టెగొట్టే కాడ మనం, ఆఖరికి చనిపోతే శవానికి ముందు వరుసలో ఉండి డప్పులు కొడుతున్నది మనం, కళ్యాణం జరిగే కాడ మరి కళ్యాణానికి ఆ డప్పులతో వాయిద్యాలు వాయించేది మనం, పారాలతోని పనిచేసేది మనం, ప్రతి పనిలో అగ్రవర్ణాలకు అన్ని మరి మనం దారోదీప్తమైనటువంటి పోరాటాన్ని అందించిన మనం, మన హక్కులను సాధించే కాడ ఏంటి ఏమర్పాటు, ఏంటి నిద్రమత్తు, ఎన్నడు లేస్తారు, ఎన్నడు మేల్కొంటారు. మొన్న మన సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్నటువంటి మీటింగ్ లో నేనున్నా. ఏం జరిగింది? ఎంతమంది వస్తుర్రు, ఎక్కడ ఉంటుండ్రు? పోరాట ఫలితాన్ని అందుకునే ఈ దశలో కూడా మనం ఇంకా మత్తులో ఉంటే ఏ విధంగా అందుకుంటామని అనుకుంటుర్రు. ఆయనే సైన్యానికి రథసారథి. ఆ సైన్యం వెనుక ఉండాల్సిన మనం ఎడిపోతున్నాం. ఈ అంశాల మీద ఏకాగ్రత పెట్టకుండా ఫలితాలు అందుతాయి, ఒక్క నిమిషం, ఫలితాలు అందుతాయి మనం అందుకుంటాం అనుకుంటే పొరపాటు. చరిత్ర, చాలా మంది చరిత్ర చెప్పిపోయినరు. కాబట్టి ప్రతి ఊళ్ళో మాదిగ జాతి ఎక్కువ ఉంది. ఆ మాదిగ జాతి ఆయన ఎందుకు పెట్టిండు ఆ టైటిల్? 1,00,000 డప్పులు, 1000 గొంతులు, ఒక ర్యాలీ చేయడానికి. ప్రతి బిడ్డ ఒక 10 మంది బిడ్డలను కదిలిస్తే, నువ్వు నేను గలిస్తే మనం గలిస్తే జనం గలిస్తే ప్రజ్వలింపజేసే ప్రభంజనం అని చెప్తున్న విప్లవ గొంతులు తెలంగాణకు మీరు సాధించిన పోరాటాన్ని మర్చిపోయినరా? అలాంటి మీరు ఓకే, నేను ఒకటే చెప్తున్నా, రేపు కూడా ఇంకా అనేక మీటింగ్లలో మనము ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ముందుకు పోదాం. మీరు ఫలితాన్ని కాదు, ఇప్పుడు కవాతును నిర్వహించి ఫలితానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు మీద పెట్టి తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వాలు చేయాల్సిన 10 ఇది శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ ఏమైనా తప్పించుకుంటూ న్యాయశాఖ మీద పెట్టాయి. అదంతా కాదు. పార్లమెంట్లో చట్టం కావాలి, అసెంబ్లీలలో చట్టం కావాలి. ఆ ఫలితాన్ని మీరు అందుకున్న రోజే మందకృష్ణ మాదిగా మనసు శాంతింత అని నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నేను చాలా కృతజ్ఞతని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.